వ్యత్యస్తపాదమవతంసిత బర్హిబర్హం సాచీకృతానున నివేశిత వేణురంధ్రం తేజః పరం పరమకారుణికం పురస్తాత్ ప్రాణప్రయాణ సమయే మమ సన్నిధత్తాం. భాగవత కథా సుధ తరువాయి భాగంలోకి వచ్చాం. చాణూరుడు ముష్టికుడు మరణించారు. జనమంతా కోలాహలంగా అరుపులు కేకలు మిన్నుముట్టేశాయట. కూటుడు శలుడు తోసలుడు అనే మల్లులు వాళ్ళు కూడా ఏం చేశారంటే బలరాముడు కృష్ణుడి మీదకి పరిగెత్తుకుంటూ వచ్చారు. పిల్లలు పెద్దవాళ్ళని చంపటం ఏమిటి, పైగా మనవాడు పడిపోయాడనగానే తోటివాడు ఊరుకోలేకపోతాడు. వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చేసరికల్లా వాళ్ళను కూడా చితకొట్టేశారు. వీళ్ళు దెబ్బలు పడ్డాయి, గట్టిగానే పడిపోయారు, ప్రాణాలు వదిలేశారు. ఇప్పుడు కొట్టి వదిలేయటం క్రియగా కనిపించట్లేదండి. ఈ కృష్ణుడు బలరాముడు చేసే ఈ అన్ని రకాల వ్యవహారాల్లోనూ ఎక్కడా దెబ్బ కొట్టి బుద్ధి చెప్పే లక్షణం కాదు, వాడిని చంపటమే. ఎందుకంటే భూమికి భారం తగ్గించటానికే కృష్ణావతారం. భూభారం దెబ్బలతోటి రాదు, ప్రాణం పోవాలి, వాడి శరీరం పంచభూతాల్లోనూ కలిసిపోవాలి, దాని తర్వాతే భూభారం తగ్గుతుంది. అదే క్రియతోటి ఎవరిని ముట్టుకుంటే వాళ్ళు చచ్చిపోవటమే, ఇంకా వాళ్ళు బతికి ఉండటం అనేది అసలు లేనే లేదు. ఈ వచ్చిన మిగిలిన మల్లయోధుల్ని కూడా చావగొట్టేసి చంపేశారు. తర్వాత ఏమైంది, మిగిలిన వాళ్ళు వీళ్ళు మరణించేశారు కల్లా ముందు పెద్దవాళ్ళని చూసే బెదిరారు. ఈ తర్వాత వచ్చిన వాళ్ళకు కూడా అది గట్టి దెబ్బలు పడేశారు కల్లా చుట్టుపక్కల చాలా ఉంటారు. ఈ మల్లు రెండు సర్కల్ ఎవరో ఒకళ్ళో ఇద్దరు సినిమాటిక్గా ఉండరండి, డజన్ల కొద్దీ ఉంటారు. ముందు చెప్పుకున్నాం మనం, వాళ్ళ గురువులు, వాళ్ళ శిష్యులు, వాళ్ళ వెనకాల తైనాతీలు, హెల్ప్లు చేసేవాళ్ళు, పనులు చేసేవాళ్ళు, ఇట్లా బోల్డ్ మంది అందరూ పారిపోయారు. ఈ మల్ల యోధులంతా కలిసి వచ్చి ప్రాక్టీస్ చేసేది ఒకటి ఉంటుంది, ఆంగణం లాంటిది. అక్కడ ఉన్న వాళ్ళంతా వచ్చేసి వీళ్ళ పక్కన నుంచి ఉంటారు, వీళ్ళ పార్టీ. అందరికీ భయంగానే ఉంది, అందరికీ భయం వేస్తోంది. ఈ భయంతో అందరు పారిపోయారు ఎవరి దారిన వాళ్ళు. ఈ యుద్ధంలో ఎవరైనా గెలవంగానే ఏం చేస్తారు, మంగళవాద్యాలు మిన్నుముట్టుతాయి బోళ్ళంతా, అంటే కోలాహలంగా చేస్తారు, వాద్యాలు మోగిస్తారు సంప్రదాయంగా. జయించిన బలరామకృష్ణులు ఇద్దరికీ వాళ్ళని అభినందించడానికి బోలెడన్ని వాద్యాలు మోగటం మొదలుపెట్టాయి. విజయాన్ని ఘోషిస్తూ వాద్యాలు భేరీలు పెద్ద పెద్ద శబ్దాలతోటి మోగిస్తున్నారు. వాళ్ళతో పాటు ఈ వచ్చిన గోపబాలుడు బోళ్ళంతమంది వచ్చారు కదా పిల్లలు, ఈ తప్పెట్లు అవి మోగుతుండే సరికల్లా ఈ వచ్చిన గోపబాలురంతా కలిసి నాట్యాలు చేయటం మొదలుపెట్టారు. ప్రేక్షకులు వాళ్ళంతా కోలాహలంగా చప్పట్లు కొడుతూ విజిల్స్ వేస్తున్నారు, ఈలలు వేస్తున్నారనమాట. చప్పట్లు కొడితే సాధు సాధు, అబ్బో ఏం బలం, ఎంత యుద్ధం, పెద్ద పెద్ద వాళ్ళని మట్టి కనిపించారే అంటూ ఇట్లా శభాషని మెచ్చుకుంటున్న బోల్డ్ అంత కోలాహలంగా అయింది. ఈ అభినందన శబ్దాలని తట్టుకోలేకపోయాడట కంసుడు. ఎందుకంటే ఈ అభినందన ఏమిటి, ఆయనకు మృత్యుఘోషలాగా వినపడుతోంది అనమాట. వెంటనే వాద్యాలు ఆపండి అని అరిచి కేకలు పెట్టాడు. వాద్యాలు ఆగిపోయినాయి. సైన్యానికి అక్కడ ఉన్న బోళ్ళంతమంది సైన్యం ఉన్నారు కదా, వాళ్ళందరూ బెదురుతున్నారు. వాళ్ళందరికీ ఆదేశాలు ఇచ్చాడు. ఏమంటున్నాడు, ఈ వసుదేవుడు కుమారులు ఇద్దరు దుర్మార్గులు, వీళ్ళని నగరంలో నుంచి వెళ్ళగొట్టండి, మొత్తం ఈ వచ్చిన గోపాలను అందరినీ వెళ్ళగొట్టేయమంటున్నాడు. గోపాలుడు సొత్తంతా దోచుకురండి, అంటే గోపాలకుల దగ్గర ఉన్నటువంటి పశు సంపదని దోచుకొచ్చేయండి, నందుడిని బంధించండి. నందుడంటే బలరామకృష్ణుల పెంపుడు తండ్రి, ఆయన్ని బంధించాలి. వసుదేవుణ్ణి నా తండ్రి ఉగ్రసేనుని రాజ్యం కోసం వేచి ఉన్నాడు మా నాన్న. అంటే కంసుడు ఏం చేశాడు, వాళ్ళ నాన్న ఉగ్రసేనుని చెరసాల్లో పెట్టాడు కదా. ఇప్పుడు వీడికి ఏదైనా అవ్వగానే మళ్ళీ రాజు ఎవరవుతారు, వాళ్ళ నాన్నే రాజు అవుతాడు. అందుకని రాజ్యం కోసం కాచు కూర్చున్నాడు. మా నాన్నని కూడా చంపేయండి, వసుదేవుని కూడా సంహరించండి, నందుడితో వీడి ఈ పిల్లలతోటి వచ్చిన వాళ్ళని ఒక్కళ్ళని కూడా వదిలిపెట్టద్దు, పసిపిల్ల బాలాది పిల్ల మేక అందరినీ సంహరించండి అని గట్టి గట్టిగా అరిచి కేకలు పెట్టాడు. ఈ విషం కక్కుతూ పలుకుతున్నటువంటి ఈ కంసుడి మాటలు వినేసరికి కృష్ణుడు కోపం పట్టలేక ఈ కింద ఉన్న మల్ల యుద్ధం తాలూకు రంగంలో నిలబడిన వాడు ఒక్క ఎగిరి రాజు కూర్చున్నటువంటి ఆ పైనున్న ఒక స్టేజ్ లాంటిది అనమాట, దాని మీదకి ఎగిరి దూకాడట. చేరాడు దాని మీదకి. చేరేసరికల్లా కంసుడు ఏం చేశాడు, పక్కనే పెట్టుకున్నాడు కత్తి డాలు, యుద్ధానికి వీలుగా కత్తికి డాలు రెండూ తీసాడు. కానీ అవి వాడేందుకు కృష్ణుడు అతనికి అవకాశం ఇవ్వలేదు. ఇవ్వకుండా ఏం చేశాడు, గరుకుమంతుడు పామును పట్టుకున్నట్టుగా ఈ కంసుడిని జుట్టు పట్టేసుకున్నాడట. జుట్టు దొరికేసింది. జుట్టు దొరికేసరికల్లా ఆ జుట్టు పట్టి ఏం చేశాడు, ఆయన కూర్చున్నటువంటి సింహాసనం మీద నుంచి కిందకి లాగాడు. జుట్టు పట్టుకుని లాగేసేసరికల్లా అంత మనిషి కంసుడు నేలకు పడిపోయాడు. ఈ కిందకి పడేసరికల్లా అదే ఊపులో ఏం చేశాడు, ఆ జుట్టు పట్టుకుని రంగస్థలం మీదకి విసిరేశాడు. ఏ రంగస్థలం మీదైతే చాణూర ముష్టికుల్ని సంహరించాడో అక్కడికి విసిరాడట. ఇంత మనిషి లేచి వెళ్ళి అక్కడ పడ్డాడు.
తర్వాత ఏమైంది, పడేసరికల్లా కింద పడిన అక్కడ పడిన కంసుడి మీదకి ఈ పీఠం మీద నుంచి రంగస్థలం మీదకి దూకాడు. ఇక్కడి నుంచి అక్కడికి దూకేసరికల్లా ఏమైందట, విశ్వమంతా తన గర్భంలోనే దాచుకున్నటువంటి కృష్ణుడు అపరిమితమైన బరువు సమ్మెట పోటులాగా తగిలింది అతని మీదకి. ఇట్లా మోకాళ్ళతోటి దూకేసరికల్లా కాలు తగిలేసరికి కంసుడు మరణించాడు. ఎక్కువ దెబ్బలు తినలేదు. జుట్టు పట్టుకుని లాగి ఇక్కడి నుంచి విసిరి ఆయన మీదకి దూకాడు కృష్ణుడు ఆ కంసుడి మీదకి. ఆ దూకిన దానికి ఆ తాకిడికి అతను మరణించాడు. పైగా కొన్ని సంవత్సరాలుగా ప్రాణభయంతో బితుకు బితుకు బితుకుమంటూ ఆ గుండె ఎంత పల్చబడిపోయినాయో దాని గోడలు. సంవత్సరాల తరబడి మృత్యుభయం, ఏళ్ల తరబడి. ఎప్పుడు ఎక్కడి నుంచి మృత్యువు తన్ని కబళిస్తుందో తెలియక నిరంతరము హరినామస్మరణ చేస్తూ అమిత పల్చగా అయిపోయినటువంటి అతని గుండె గోడలు పగిలిపోయినాయి ఒక్క దెబ్బకి. ఇంత బరువుని సహించలేక కంసుడు మరణించాడు. ఎట్లా చేశాడు, చనిపోయిన ఏనుగుని సింహం లాక్కెళ్ళినట్టుగా ఈ కంసుడిని కృష్ణుడు, ప్రజలందరూ హాహాకారులా రాజు రాజు అంటున్నారు. వీళ్ళకి రాజు కావాలని ఉందని చెప్పటం లేదు ఇక్కడ. హాహాకారాలు చేయటం, భయంతో, బాధతోటి, సంతోషంతో, అన్నిటితోటి పెద్ద పెద్ద కేకలు పెడుతుంటే శరీరాన్ని అతన్ని ఈ మల్ల రంగస్థలం నుంచి కిందకి లాక్కొచ్చాట. ఇప్పుడు చూడండి ఏం చేశాడు, ఇలా నిరంతరము ఎప్పుడైతే తను మరణిస్తానని తెలుసుకున్నాడో, ఎప్పుడు తెలుసుకున్నాడు ఇది, దేవకీదేవి వివాహం అప్పుడు. ఆ రోజు కృష్ణుడి చేతిలో అంటే అష్టమ గర్భ సంజాతుడి వల్ల మరణిస్తానని తెలుసుకుని అప్పటి నుంచి చనిపోయే క్షణం దాకా హరినామస్మరణే చేశాడు. విష్ణువే తనని ఈ రూపంలో సంహరించబోతున్నాడని, విష్ణువే దేవతల పనుపున భూలోకానికి రాబోతున్నాడని, ఎక్కడ ఉన్నా విష్ణువేనని భావించి 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 ఉండి 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 ఆ విష్ణువు చేతిలో మరణించంగానే ఆయనలో అతని తాలూకు ఆత్మజ్యోతి లీనమైపోయింది. కృష్ణుడిలో కలిసిపోయాడట కంసుడు. అందరూ చూస్తున్నారు, అట్లా చూస్తూ ఉండిపోయారు. ఈ కంసుడికి తమ్ముళ్ళు ఉన్నారు చాలామంది, న్యగ్రోధుడు, కంకుడు మొదలైన వాళ్ళు 8 మంది, మొత్తం కంసుడు వాళ్ళు 9 మంది. వాళ్ళు ఏం చేశారు, ఈ దుర్మరణం తన అన్న, అసలు ఏం పెద్ద యుద్ధము జరగలేదు, ఏమిటో బాహుబాహి మా యుద్ధం జరిగితే ఒక రకంగా ఉండేది, అంత యుద్ధం ఏం లేదు, చాలా చిన్న చిన్న దెబ్బలతోటే మరణించాడు. దాంతో వాళ్ళంతా రాజుగారు తమ్ముళ్ళు ఎందుకు ఊరుకుంటారు, మా అన్నయ్యని ఏదో చేశాడని వాళ్ళంతా వచ్చేసరికల్లా ఏం చేశాడు, సింహం చిన్న పొన్న జంతువులు చంపినంత తేలికగా కంసుడిని చంపగలిగిన వాడికి వాడి తమ్ముళ్ళేం లెక్క, అందరినీ సంహరించేశాడట కృష్ణుడు. దేవతలు ఆకాశం నుంచి పుష్పవృష్టి కురిపించారు, పువ్వుల వాన కురిసిందట. బ్రహ్మాదులు పైనుంచి దేవదుందుభులు మోగినాయి. ఎంత పట్టరాని ఉత్సాహంతో భూమి మీద మానవులు, ఆకాశంలో దేవతలు కోలాహలం చేశారట. ఈలోగా ఏమైంది, ఈ కంసుడి భార్యలు, అతని సోదరుల భార్యలు పరిగెత్తుకుంటూ వచ్చారు. వీరమరణం చెందినటువంటి తమ భర్తల శరీరాలని చూసి ఓహో అని ఏడ్చాడు అందరూ. మరి దుఃఖిస్తారు, భార్యలకు సహజమైన దుఃఖం కదా, భర్త దుర్మార్గుడు అయితే పోతే పోయాడని అనిపించదు. భర్త లేకపోతే తమ సౌభాగ్యం కోల్పోయామని బాధపడుతూ వాళ్ళందరూ ఏడుస్తుంటే కృష్ణుడు వాళ్ళందరినీ ఓదార్చాడట. ధైర్యంగా ఉండమన్నాడు, నేను మిమ్మల్ని ఏం చేయనని వాళ్ళకి ధైర్యం చెప్పాడు. అక్కడి నుంచి మరణించిన వారికి ఉత్తరక్రియలు చేయించమని గట్టిగా ఆదేశాలు ఇచ్చాడు. దేవకి వసుదేవులు ప్రేక్షకులలో కూర్చుని ఉన్నారు. మొదటే చెప్పాం మనం, వాళ్ళని కూడా పిలిపించాడు. ఈ పిల్లలు తన కుమారులు ఎలా మరణిస్తారో వసుదేవుడు కళ్ళతోటి చూడాలి, దేవకి కళ్ళతోటి చూడాలని తల్లిదండ్రిని కూడా తెప్పించి కూర్చోబెట్టాడు అక్కడ. వాళ్ళు ఈ ప్రేక్షకులలో నుంచి ఈ పిల్లల్ని చూస్తుంటే వీళ్ళకి తమ పిల్లలుగా తెలియలే, లోకేశులుగా తలిచారు వీళ్ళు. దేవతలే దేవుళ్ళే ఇలా దిగి వచ్చారని సంతానంగా భావించక వారి దగ్గరికి కూడా రాలేదట. నా పిల్లాడు ఇన్నేళ్ళ తర్వాత వచ్చాడని దేవకిదేవి పరిగెత్తుకుంటూ రాల. ఆ ప్రేక్షక జనుల నుంచి అట్లా చూస్తూ ఉండిపోయారు, భగవంతుణ్ణి చూస్తున్న భావనతోటి అలా ఉండిపోయారట. అప్పుడు కృష్ణుడు తెలుసుకున్నాడు తన తల్లిదండ్రుల ఈ స్థితి. వాళ్ళకి ఈ సమయంలో వాళ్ళకి తత్వజ్ఞానం కాదు తెలియాల్సింది, భగవంతుడిగా తనని తెలుసుకోకూడదు, వాళ్ళకి సంతానం అవడం కోసమే కదా తను పుట్టింది. అందుకని ఏం చేశాడు, లోకాన్ని మోహంలో ముంచేసేటువంటి తన మాయతోటి వాళ్ళ ఆలోచనల్ని మార్చేశాడు. విష్ణుమాయ మళ్ళీ వాళ్ళ మీదకి కప్పేలాగా చేశాడు. అప్పటి వరకు లోకేశ్వరులుగా కనిపించిన పిల్లలు తమ పిల్లలుగా, పసిబాలురుగా, ఇంకా పాల్గారుతున్న చెంపలతోటి ఉన్న పిల్లల్లాగానే అనిపించారు. వాళ్ళ దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్ళారు అబ్బాయిలు ఇద్దరు. అప్పుడు తల్లి దుఃఖిస్తూ, నాయన ఇన్ని సంవత్సరాల తర్వాత ఇట్లా నా పిల్లల్ని చూసుకోగలిగానని దేవకిదేవి ఆనందంతో సంతోషం పట్టలేక కుమారులిద్దరినీ కౌగిలించుకుని ఏడుస్తూ ఉండిపోయిందట.
వసుదేవుడు ఇన్ని సంవత్సరాల తర్వాత పసిపాపడుగా ఒక పిల్లవాడిని ఇక్కడి నుంచి తీసుకెళ్తే గర్భస్థ శిశువుగానే పిల్లాడిని ఇంకో దారి పట్టించారు. ఇలా పుట్టక ముందే ఒక పిల్లవాడు దూరం అయితే పుట్టగానే ఇంకొక పిల్లవాడు దూరం అయ్యాడు. ఇన్ని సంవత్సరాలు ఈ క్షోభని అనుభవించాల్సి వచ్చిందని దుఃఖపడుతూ భార్య పిల్లల్ని సంతోషంగా చూస్తూ ఉండిపోయాడట. ఈ రోజుకి భాగవత కథా సుధని ఇక్కడ ఆపుదాం. మళ్ళీ వచ్చే భాగంలో కృష్ణుడు దేవకీ వసుదేవులతోటి ఏమన్నాడు, ఉగ్రసేన మహారాజు ఏం చేశాడు, రేపటి భాగంలో తెలుసుకుందాం. నమస్కారం.